ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు మొన్న దీనప్పుడు చూస్తే కరోనా టైంలో ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే ఎవడు వెళ్ళి అప్లై చేసుకోవాలా. ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వాలు దానికి అప్లై చేసుకోండి దీనికి అప్లై చేసుకోండి అంటాయి, లేకపోతే వాలంటీర్ ద్వారానా లేకపోతే ఇప్పుడు ఏరియాల కార్పొరేట్ల ద్వారానా ఇట్లాగే అంటున్నారు. ఆ రోజులో గుర్తుకు తెచ్చుకోండి ఒకసారి, అసలు ఎవడన్నా వెళ్ళి అప్లై చేసుకున్నాడు కరోనా టైంలో నాకు డబ్బులు కావాలని? లేదు. మొత్తం అందరికి వైట్ రేషన్ కార్డు హోల్డర్స్ ఏ కాదు, జన్ధన్ ఖాతాలో ఉన్న వాళ్ళందరికీ కూడా డబ్బులు పడిపోయినాయి. జన్ధన్ ఖాతాలో వైట్ రేషన్ కార్డు హోల్డర్లకే కాకుండా అందరికి ఇచ్చారు అప్పుడు, జీరో అకౌంట్ కార్డు లేని వాళ్ళకి కూడా ఇచ్చారు అప్పుడు. ఆ టైంలో అప్పటిదాకా అకౌంట్ లేనటువంటి వాళ్ళకి చాలా మందికి వచ్చేసింది. స్టూడెంట్స్కి కూడా ఇచ్చారు జన్ధన్ ఖాతాలు. స్టూడెంట్స్ కూడా ఆ రోజుల్లో స్టూడెంట్స్గా ఉన్నటువంటి వాళ్ళు జన్ధన్ ఖాతా టైంలో కాలేజీల్లో మరి పిలిచి మరి ఇచ్చారు. అట్లాంటిది వాళ్ళందరికి కూడా 500 రూపాయలు పడ్డాయి. 3 సార్లు 4 సార్లు వేసారు అప్పుడు వాళ్ళు 500 రూపాయలు చెప్పిన బియ్యం ఫ్రీగా ఇచ్చి 500 రూపాయలు కూరలకి వాటి కోసం డబ్బులు ఇచ్చారు అప్పుడు. అట్లాగే చేసుకొచ్చారు. కాబట్టి వాళ్ళు అనుకుంటే ఓ సిస్టంలోకి తీసుకొస్తారు. మేబీ నేను అనుకోవడం రాష్ట్రాలకి ఇచ్చి మీరు ఇవ్వండి అని చెప్పరు. వాళ్ళు డైరెక్ట్గా 60 ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ అది ఏ ధనవంతుడా పేద అనే సంబంధం లేకుండా ఈ ఖాతా తీసుకున్న వాళ్ళకి డైరెక్ట్గా అకౌంట్లో వేసే సిస్టమ్ పెడతారనమాట. అది ఒక రకంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా భారం తగ్గిపోద్ది ఇది వచ్చేస్తే. అయితే కాబట్టి ఇప్పటికిప్పుడు అవ్వదు, నాకు తెలిసి అది టైం తీసుకుంటారు. ప్రాజెక్ట్ ఏంటో చూడాలి అది. అదే రైట్ చూద్దాం నిజంగా.